జై శ్రీమన్నారాయణ. చూడండి, ఈ మాసం మనకు చాలా శక్తివంతమైనది కదా. అందులో ఈ రోజు ఇంకా శక్తివంతమైనది కూడా కదా, అమావాస్య. అందులో సోమవతి అమావాస్య కూడా కదా, సోమవారం వచ్చింది అమావాస్య. అయితే మనం ఏం చేయాలంటే గాజు బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోయండి. ఆ నీళ్లు వాడినే కాకుండా నిండు గుండల నీళ్లు మాత్రం తీసుకోండి. గంగాజలం కానీ లేదంటే రోజు వాటర్ కానీ కొంచెం కలపండి, మనకి సువాసన వచ్చేటట్టుగా. అయితే నిమ్మపండు ఒకటి తీసుకోండి, పసుపు రాసి ఆ పసుపు పైన కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు అంటే అమ్మవారిలాగా భావించుకోండి. అది అందులో మీరు ఆ గాజు బౌల్లో పెట్టేసి అది ఏం చేస్తారు అంటే, అసలు చూడండి, ఈ రోజుల్లో అందరికీ కూడా చేతి నిండా డబ్బులు ఉంటాయి ఈ నెలలో. ఎందుకంటే పుష్కలంగా అందులో అమ్మవారికి మనం పూజ కూడా చేస్తున్నాం కదా. అయితే ఇలా బొట్టు పెట్టి ఆ బౌలు తీసుకువెళ్ళి మనం ఉత్తరం వైపు పెట్టాలి. పూజా మందిరంలో ఉత్తరం వైపు ఆ బౌలు పెట్టేసేయండి. ఈరోజు సాయంత్రం చేయండి. రేపు ఉంచి మంగళవారం తీయకుండా ఎల్లుండి బుధవారం తీసి నిమ్మపండు ఒక చెట్టు బోధులో పెట్టేసేయండి. పాతి లేదంటే వదిలేసేయండి అలా చెట్లు పెట్టేసి. థ్యాంక్ యూ.